ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మురుడేశ్వర్ టెంపుల్ లోకి ఎంటర్ అయితే అవుతున్నాము. ఇది ఎంట్రన్స్ అండి. ఓం నమ శివాయ. గుడి ముందుకు పోతుంది కారు. ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఫ్రెండ్స్, నిజంగా చాలా పెద్దగా ఉంది గోపురము. మంచిగా కడుతున్నారు. ఇంకా ఇక్కడ పక్కనే కార్ పార్కింగ్ ఉంది, గోపురానికి పక్కనే ఉంది ముందు. ఫ్రెండ్స్ మనము కార్ పార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే లోపలికి దర్శనానికి వెళ్దాం ఫ్రెండ్స్. మేమైతే రెడీగా ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నారో శివుడు. అది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇలా ఎంట్రన్స్, ఇలా శివుడు ప్రతిమ కిందనే అది మెయిన్ గుడి ఆలయం. వెళ్దాం ఫ్రెండ్స్ లోపలికి. ఫ్రెండ్స్ ఇలా మెట్లకి పైనకైతే వచ్చేసినాం. అబ్బా ఎంత కన్నుల పండుగ ఉన్నారు కదా ఫ్రెండ్స్ శివుణ్ణి చూస్తుంటే. ఇలా మనము మెయిన్ గుడి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అంటే అక్కడ శివుడి కింద గుడి లోపల గుడి ఉంది ఫ్రెండ్స్. ఇలా స్టెప్స్ నుండి ఇలా ఎక్కి వెళ్ళాలి. నంది శివుడు ఎంత మంచిగా ఉన్నారు కదా. సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇది మెయిన్ గుడి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు పైనకి వచ్చేస్తే ఇక్కడ నుండి నంది చాలా మంచిగా కనిపిస్తున్నారు మనకు. పక్కన నుండి గోపురం కూడా కనిపిస్తుంది. మంచిగా కనిపిస్తుంది గోపురం. ఓం నమ శివాయ. శ్రీ సుందర రామేశ్వర స్వామి క్యూ లైన్ అన్నమాట. భూ కైలాస కేవ్ ఎంట్రీ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా ఎంట్రీ ఉంది. ఇలా లోపల నుండి వెళ్ళాలి. ఇక్కడ పక్క నుండి చూస్తే ఇక్కడ భూ కైలాస కేవ్ ఎంట్రీ లోపల. బయట నుండి చూస్తేనైతే ఇక్కడ శివుడు చాలా మన పక్క నుండి చాలా మంచిగా కనిపిస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ చాలా మంచిగా కనిపిస్తుంది శివుడిది. ఓం నమ శివాయ. అందరు చల్లగా ఉండాలి స్వామి. ఇక్కడ నుండి వ్యూ చూస్తే కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సముద్రం అంతా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కొండ పైన నుండి. గోపురం అలా క్లేవ్ లో నుండి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ లో ఇలా వచ్చేస్తున్నారు అందరూ. పక్కన కూడా చూడండి గుడి ఉంది. అక్కడ దూరం నుండి చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం పార్క్ పచ్చని పార్క్ ఏరియాలోనే అక్కడ కృష్ణుడు ఉన్నాడు చూడండి రథంలో. రథ సారథి నడుపుతున్నట్టు. అక్కడ స్వామివారి రథం కూడా ఉంది ఫ్రెండ్స్ పక్కనే. ఊరేగింపు రథం మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుండి వ్యూ పాయింట్. గోపురం అయితే కొత్తగా ఇంకా కడుతున్నారు ఫ్రెండ్స్. అదే అసలు ఎంత ఎత్తుగా ఉంది, ఎంత అందంగా ఉందో నిజంగా. ఎటు వెళ్ళినా గానీ శివుడైతే మనకు మన చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ పక్కనే శనీశ్వర స్వామి ఆలయం ఉంది ఫ్రెండ్స్. శనీశ్వర స్వామి
శివుడు పక్కనే శనీశ్వరుడు. శనీశ్వర స్వామి గుడి పక్కనే ఇక్కడ పార్క్ ఉంది కదా, ఇక్కడ రథసారథి కృష్ణుడు ఉన్నాడు కదా. తర్వాత పక్కనే సూర్య భగవానుడు ప్రతిమ కూడా మనం చూస్తున్నాం. ఎంత మంచిగా ఉన్నారో స్వామి. ఇక్కడ గుర్రాలు చూసారా, గుర్రాలు కూడా కనిపిస్తున్నాయి. క్లేవ్స్ లోకైతే ఎంటర్ అయిన ముల్లా ఇక్కడ క్లేవ్స్లో శిల్పాలు, ఇక్కడ జరిగిన స్థల పురాణంకి సంబంధించిన కథను కళ్ళకు గట్టినట్లు రావణాసురుడి చరిత్ర, శివ చరిత్రను చెప్తున్నాయి. రావణాసురుడు కైలాసానికి వాళ్ళ అమ్మకు ఆత్మలింగాన్ని ఇస్తానని చెప్పి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి తన భక్తితో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివుని నుండి ఆత్మలింగాన్ని అయితే పొందుతాడు. ఆత్మలింగాన్ని పొందిన తర్వాత భూలోకానికి బయలుదేరే రావణాసురుడితో శివుడు ఇలా అంటాడన్నమాట, రావణ, ఒక్కసారి గనక ఈ ఆత్మలింగాన్ని నువ్వు నేల మీద పెడితే అది నేల మీ లోపలికే పాతుకపోతుంది కానీ మళ్ళీ నీ చేతికైతే రాదు అని చెప్తాడు. ఇది విన్న రావణాసురుడు భూలోకానికి బయలుదేరుతాడు. దేవతలందరూ కలిసి విష్ణుమూర్తికి జరిగిన విషయం అంతా చెప్పి భయపడతారు. అప్పుడు దేవతలను ముల్లోకాలను కాపాడడానికి విష్ణుమూర్తి ఆకాశంలో సూర్యాస్తమయం అయ్యేటట్లు మాయ చేస్తాడు. ఇది చూసిన తర్వాత రావణాసురుడు, అయ్యో సూర్యాస్తమయం అయ్యిందే, మరి సంధ్యావందనం నేను ఎట్లా చేసుకోవాలి అని చూస్తా అంటే మాయ రూపంలో బాలుని రూపంలో ఉన్న వినాయకుడిని చూస్తాడు. బాబు, ఈ ఆత్మలింగాన్ని పట్టుకో, నేను సంధ్యావందనం చేసుకొని వస్తా అని చెప్పిపోతాడు. అప్పుడు పోయేటప్పుడు, నేను 3 సార్లు నిన్ను పిలుస్తా రావణ, నువ్వు 3వసారి కూడా రాకపోతే నేను ఈ శివలింగాన్ని భూమి మీద పెట్టుతా అని చెప్తాడు. ఈలోపు రావణాసురుడు అలా వెళ్ళిండో లేదో ఈ వినాయకుడు 3 సార్లు పిలుస్తాడు. రావణాసురుడు భయంతో పరిగెత్తుకుంటా ఉరికి వస్తాడు. ఉరికి వచ్చేసరికే ఆ శివలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు. అప్పుడు వినాయకుడి మీద కోపంతో వినాయకుడి నెత్తి మీద మొట్టకాయ కూడా కొడతాడు రావణాసురుడు. అయితే శివుణ్ణి ఎంత గట్టిగా పైకి లేపినా శివలింగం భూమిలోపే పోతుంది కానీ పైకి రాదు. అప్పుడు కోపంగా ఆత్మలింగాన్ని దూరంగా విసురుతాడు. అలా విసిరిన ప్రాంతమే గోకర్ణం. శివుని మీద ఆత్మలింగం మీద ఉన్న తెల్లటి వస్త్రము పడిన చోటే మురుడేశ్వర్ అయింది. ఇది మన స్థల పురాణం చరిత్ర. ఇక్కడ గోపురం 20 అంతస్తులు, శివుని ఎత్తు 123 అడుగులంట. అంటే ప్రపంచంలోనే ఎత్తైన 2వ శివుడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా బీచ్నైతే చూడండి. సన్సెట్ చాలా బాగుంటుంది. బీచ్లో కొన్ని వాటర్ గేమ్స్ కూడా ఉంటాయి, బోటింగ్ కూడా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మురుడేశ్వర స్వామి చరిత్ర స్థలము. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం మళ్ళా.